ఏ ఫ్యాన్ అయినా గాని ఆళ్ళు పానం కంటే ఎక్కువ అభిమానించేటోళ్ళకు చెడ్డ పేరు వస్తదంటే గా పని చెయ్యరు. ఒకవేళ చేసినా గాని దాన్ని సరిదిద్దుకుంటారు. ఎవరు చెప్పుడేమో గాని సీదా ఆళ్ళే చెప్తే కాదనకుట చేస్తారు. ఇగో పవన్ సార్ ఫ్యాన్స్ అంతా కూడా ఇప్పుడు గదే పనులున్నారు. ఇంతకీ ఆళ్ళేం చేసిర్రు? దానివల్ల సార్కెందుకు చెడ్డ పేరొస్తది? ఇది మళ్ళా ఎందుకు సరి చేస్తుర్రు? పురాగర్సుకుందాం పారి. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా ఇది తెల్వనోళ్ళైతే ఇప్పుడు ఎవ్వలేరు. ఆంధ్ర పాలిటిక్స్ లా ఎలక్షన్లప్పుడైన రచ్చకు ఇంకా హీట్ పెంచిన ముచ్చట్లల్లా ఇదొకటి. అప్పుడు రిజల్ట్ రాకముందే పవన్ ఫ్యాన్స్ అంతా అలా బండ్ల నంబర్ ప్లేట్లు వీకేసి పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని బోర్డు పెట్టించుకుర్రు. అటెన్క గెలిచినాక ఉన్నోళ్ళంతా గదే ట్రెండ్ ఫాలో అయ్యారు. ఇక మొన్న పవన్ సార్ ఉండి మీరు జరగా బండ్ల మీద రాపించుకున్న పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అనే బోర్డులు తీసేసి బండ్ల నంబర్ ప్లేట్లు వేపించుకోర్రి. మళ్ళా రేపటి దినంలో ఆర్టీఓలు అడిగితే ఏమని సమాధానం చెప్పాలి? నన్ను తిడతారేమో వచ్చి చూసుకోర్రి అని అనుడే లేటు. మీరు ఎమ్మెల్యే గారి తాలూకా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని జాగ్రత్త, చెడ్డ పేరు తీసుకురాకండి. పోలీస్ అధికారులు ఆర్టీఓ అధికారులు ఆపి మీ నెంబర్ ప్లేట్ ఏదంటే మా పిఠాపురం తాలూకా అని చెప్పకండి, కొడతారు, నన్ను తిడతారు. అలాగే వన్ వేలో వెళ్ళిపోతా ఏంటి ఇదంటే పిఠాపురం తాలూకా ఎమ్మెల్యే మాకు అలా కాదు, మనం పాటించకపోతే ఎట్లా? ఇగో ఇవాళ ఫ్యాన్స్ ఆ బోర్డు తీసేసి నంబర్ ప్లేట్లు వేయించుకుంటుర్రు. దేవుని లెక్క ఆదరించే పవన్ సార్ ను ఎవలో తిట్టిరన్న కోపంతో ఈ తాప ఎలక్షన్లల్లా ఆయనకు 21 సీట్లు గెలిపించి ఎక్కడలేని విజయం చూపించినోళ్ళు ఆయనకు ఫ్యాన్స్ వల్ల చెడ్డ పేరు వస్తుందని తెలిస్తే ఆగుతారా చెప్పురి? ఇగో గీ పని చేసి ఫ్యాన్స్ నందు కళ్యాణ్ బాబు ఫ్యాన్స్ వేరయ్యా అనిపించుకుర్రు. ఇది కదా అస్సలైన అభిమానం అంటే. ఏమంటారు? అప్పో సప్పో చేసి అయ్య వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ బళ్ళ చదివిస్తందుకే అరిగోసలు పడుతున్నారు అని అంటే ఆ బళ్ళలకెళ్ళి తీస్తందుకో మారుస్తందుకో అంతకంటే ఎక్కువ గోస పడవలసి వస్తుంది. ఆఖరికి ఇగో గిట్ల రోడ్డు ఎక్కవలసి వస్తుందంటే ఏం చెప్పాలి, ఏం కథ? ఏం గోసొచ్చింది పాప మీనకి. నాగోలు నువ్వు ప్రైవేట్ స్కూల్ కాడనే ముచ్చటిది. మరి ఇంతకైనా బడి ముంగట ఎందుకట్లా బనీన్ డ్రాయర్ మీద నిరసన చేస్తున్నానంటే ఆయన పిల్లలకు టీసీ బోనఫైడ్ ఇవ్వకుండా బడోలు మస్తు సతాయిస్తున్నారట. కట్టే ఫీజు మొత్తం టైంకి కట్టినా గానీ ఇప్పుడు టీసీ మట్టి ఇవ్వకుండా తిప్పించుకుంటున్నారట. పాపం పిల్లల కోసం ఎంత గోస పడుతుంది చూడురా. ఆయన టీసీ లేకుంటే వేరే బలే చేర్పించుకోరాయే, అడిగితేనేమో వీళ్ళు ఇస్తలేరాయే. అందుకే ధర్మారెడ్డి అని ఇట్లా ప్లకార్డ్ పట్టుకొని నిరసనకు కూర్చున్నాడు. ఇక ఫీజు కట్టి పిల్లల్ని బడి దోలిన పాపానికి గింత అన్యాయం చేస్తారా అని సూచనలు కూడా గట్టినే అరుచుకుంటున్నారు. రోడ్డు మీద కూర్చొని గోస చెప్పుకుంటున్నా కూడా దోసపోయి ఎవరికి చెప్పుకుంటో చెప్పుకో, మాకు పోయేదేం లేదన్నట్టే చేస్తురుగా మీరు అని ఇంకొందరు తిట్టిపోస్తున్నారు. మరి ఇంత అయినాక రేపా బల్లే కొత్తగా ఎవరు చేరుతారో ఈ టీసీ ముచ్చట చూసి ఎంతమంది టీసీలు తీసుకొని పోతారో. ఇక అరికట్టాలి.